హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మళ్ళీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ రొట్టె అండి. మళ్ళీ ఈ బీరకాయ రొట్టె నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కూర అండి, జొన్న రొట్టె అండి. మరి నేను బీరకాయలతో ఒక ½ కేజీ తీసుకున్నానండి. అందుకు బీరకాయలు కోసి పెట్టుకున్నాను నేను చిన్న చిన్నగా. బీరకాయలు, కరివేపాకండి, ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నానండి. టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి 3 టమాటాలు అండి. పోపు దినుసులు అండి, ఉప్పు, పసుపు, ఆయిల్, కారం అండి. మరి బీరకాయ కూరకి నేను ఆయిల్ పెట్టుకుంటానండి. ఆయిల్ డేసే పెడతాను స్టవ్ మీద. స్టవ్ అయితే నేను వెలిగిస్తున్నాను. తాలింపు వేస్తామండి బీరకాయ కూర. స్టవ్ అయితే వెలిగించాను. ఆయిల్ అయితే వేస్తానండి. ఆయిల్ వేస్తున్నానండి నేను. తగినంత ఆయిల్ వేసానండి. మన ½ కేజీ కదా బీరకాయలు, కొద్దిగానే వేసాను, ఒక 4 గంటలు. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాము కదా, ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నానండి, ఒక 3. కొద్దిగా పోపు దినుసులండి. జొన్న రొట్టె బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టె ఏ వంటకైనా సూపర్గా ఉంటుందండి. చికెన్కి కానీ, మటన్కి కానీ, బీరకాయ కానీ, వంకాయ కానీ, టమాటా కానీ ఏ వంటకైనా సూపర్ కాంబినేషన్ అండి జొన్న రొట్టె. అయితే పోపు బాగా వేగిందండి. నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు బాగా వేగిందండి. నేను బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు కలిపానండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. కొద్దిగానే వేసాను, రొట్టె కదా కొద్దిగానే ఉండాలా. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కలుపుదామండి ఒక్కసారి. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అండి వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసాను. కారం అయితే ఇప్పుడే వేయనండి. ఒక 10 నిమిషాలు మూత పెడదాము, మగ్గుతాయి బాగా. బీరకాయల నుంచి, టమాటా నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో బాగా మగ్గాలండి ఇవి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలండి మూత పెట్టేస్తున్నాను. జొన్న రొట్టెకండి నేను జల్లెడ పట్టుకుంటున్నాను. జొన్నలు పట్టించుకొచ్చాను. జల్లెడ పడతానండి నేను. మనకి ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండి తీసుకొని జల్లెడ పట్టి పెట్టుకొని కలిపి పెట్టుకుందామండి పిండిని, జొన్న పిండిని.
చూసారండి ఎంత పిసిరు వచ్చిందో. చూడండి ఎంత పిసిరు వచ్చిందో. ఇదంతా వేస్ట్ అండి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నామండి. మళ్ళీ లూజ్ అయిపోతే ఎక్కువ పడుతుంది. ఇలా బాగా మెత్తగా పిసకాలంటే పిండిని రొట్టె కొట్టేటప్పుడు సీలిపోకుండా ఉంటుంది అనమాట బాగా. ఉడిపిండండి దీన్ని రొట్టె కిందకి. చూద్దామండి బీరకాయ కూర ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాము. వాటర్ అయితే వచ్చిందండి. నేను ఈ స్టవ్ మీద పెడతాను. రొట్టె అయితే కొడుతున్నానండి.
ఇట్లా పతలాగా కొట్టుకోవాలండి రొట్టెలు. పతలాగా ఉంటేనే రొట్టె టేస్టీగా ఉండేది. పతలాగా ఇట్లా పిండి కింద వేసి కొడితే బాగా తిరుగుతుందండి. పతలాగా కొట్టేసేయాలి రొట్టెలు. అంతేనండి, మన రొట్టె అయిపోయింది. పెనం మీద వేసేద్దాము. చాలా ఈజీ అండి రొట్టె చేయడము. నీళ్ళు అయితే వేస్తున్నానండి. బట్ట తీసుకొని క్లాత్ తీసుకొని నీళ్ళు వాటర్ వేయాలండి. తిప్పేస్తున్నాను రొట్టెను. రొట్టె అయితే కాలిందండి. ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, రొట్టె అయితే కాలింది. తీసేస్తున్నాను. మాడిందండి రొట్టె. రొట్టె అయితే కాలిందండి బాగా. తీసేస్తున్నాను నేను. మిగతా రొట్టెలన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నామండి. ఇంకా మిగతా రొట్టెలన్నీ ఇట్లా చేసి పెట్టుకుందామండి. ఇంకా వాటర్ అయితే బాగా వచ్చిందండి. నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నాను. ఒక స్పూను కొద్దిగా ఎక్కువ వేసానండి. కలిపేద్దాం ఒకసారి. మగ్గించుకుందామండి. మూత పెడుతున్నాను నేను. కారం అయితే వేసాను. వాటర్ ఉంది కొద్దిగా. ఒక 10 నిమిషాలండి మూత పెడుతున్నాను. తీస్తున్నానండి నేను. బాగా అయితే ఉడికిందండి కర్రీ. నేనైతే మసాలాలు అయితే ఏం వేయలేదండి. అల్లం పేస్ట్ అవన్నీ ఏం ఇలా చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టెలోకి. నేనైతే కర్రీ బంద్ చేస్తున్నానండి. బాగా ఉడికింది. బాగా ఉడికిందండి. నేను బంద్ చేస్తున్నాను. స్టవ్ మూత పెట్టేస్తున్నాను.
అయిపోయిందండి మన బీరకాయ కూర రొట్టె. నేనైతే మసాలాలు ఏమి వేయలేదండి, వేయకుండా కూడా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు బీరకాయలు కానీ వంకాయలు కానీ ఏదో మసాలాలు వేయను. కానీ ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఏం లేకుండా చేయడం, టేస్ట్ చేసుకోవడమే గొప్ప కదండి. అందుకే నేనైతే ఏం వేయను, చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే. మరి ఈరోజు మన రెసిపీ బీరకాయ రొట్టె అండి. జొన్న రొట్టె ఎంతో హెల్తీకి మంచిదండి. అందుకే నేను రొట్టె బీరకాయ చేశానండి. మళ్ళీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.